హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గో విద్య. మనకు తెలంగాణ ట్రాన్స్కో నుంచి అలానే ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ నుంచి సిమిలర్గా ఏడబ్ల్యూ నోటిఫికేషన్, సో అలానే పవర్ సెక్టార్లో సంబంధించిన అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్. ఓకే, సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఓకే, సో అంటే ఎప్పుడు మనకి నోటీస్ వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు చాలామంది. సో వన్ బై వన్ వీటి గురించి మనం డిస్కస్ చేద్దాము విత్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, టెంటేటివ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ గురించి కూడా మనము డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న ట్రాన్స్కో. ఓకే, సో తెలంగాణ ట్రాన్స్కో కంపల్సరిగా నోటిఫికేషన్ అనేది ఉంది. ఓకే, సో ట్రాన్స్కో, సో ఈ నోటిఫికేషన్లో మనకి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అని చెప్పేసి అంటే, సో టోటల్గా ప్రీవియస్గా మనం మెన్షన్ చేసిన దాని ప్రకారం, ఓకే, సో ప్రీవియస్గా మనం యూట్యూబ్లో చెప్పిన దాని ప్రకారం, ఓకే, సో అరౌండ్ 183 పోస్టులు ఉన్నాయని చెప్పేసి ప్రీవియస్గా మనం ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో అట్ ప్రజెంట్ మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఓకే, సో 250+ వేకెన్సీస్ వరకు మనకు ఓన్లీ అసిస్టెంట్ ఇంజనీర్స్ మాత్రమే, సో 250+ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఓకే, సో వీటిలో ఎలక్ట్రికల్కి సంబంధించినవి, ఓకే, సో అరౌండ్ 180+ ఎలక్ట్రికల్కి సంబంధించిన వేకెన్సీస్. ఓకే, సో ఈ విధంగా మనం అబ్జర్వ్ చేస్తే, ఓకే, సో 30+ వేకెన్సీస్ ఈసీఈకి సంబంధించినవి కంపల్సరీగా ఉంటాయి. సో మనకు తెలుసు ఆల్రెడీ ట్రాన్స్కోలో మనకున్న వేకెన్సీస్ వేటి మధ్య ఉంటాయంటే ఎలక్ట్రికల్ బ్రాంచ్, ఓకే, సో ట్రిపుల్ ఈ వాళ్ళకు ఉంటాయి, అలానే ఈసీ వాళ్ళకు ఉంటాయి. ఓకే, సో దాని తర్వాత సివిల్, ఓకే, సివిల్ 3 బ్రాంచ్లకు మాత్రమే అసిస్టెంట్ ఇంజనీర్ వేకెన్సీస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, సో ఇది మనకు ట్రాన్స్కోకి సంబంధించినది. సో ఎప్పుడు డేట్ వస్తుంది, ఓకే, సో దీనికి సంబంధించిన నోటీస్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసానంటే, ప్రీవియస్గా మన వాట్సాప్ ఛానల్లో కూడా ఎవరైనా లేకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్రీవియస్గా మనం మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్లో ఈ నోటిఫికేషన్ అనేది ఉండొచ్చు. ఓకే, సో ఇదర్ ఒక నోటిఫికేషన్ అనేది ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్లో ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నాం. ఓకే, సో 8th అక్టోబర్, ఓకే, సో 8th అక్టోబర్, సో మనకి దీనికి సంబంధించిన నోటీస్ వచ్చేదానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇట్ డిపెండ్స్ అనమాట, కొన్నిసార్లు ఇది క్యాన్సిల్ కూడా అవ్వచ్చు, అంటే ఈ డేట్లో వచ్చేదానికి మాక్సిమం ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో నోటీస్ అనేది మనకి సో ఖచ్చితంగా October 8th వస్తుంది. ఓకే, సో దీనికి సంబంధించి ఎన్ని రోజుల్లో ఎగ్జామినేషన్ ఉంటుంది అంటే నోటిఫికేషన్ కాదు, సో నోటీస్. ఓకే, దీనికి సంబంధించిన ఒక నోటీస్ అనేది మనకు 8th వస్తుంది. ఓకే, ఒకవేళ మనకి ఇది బయటకు రాకపోయినా కానీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మనం మీకు ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకే, సో 8th అక్టోబర్ మనకు నోటీస్ అనేది ఉంటుంది. మనకు ఆల్రెడీ తెలుసు ఎగ్జామినేషన్ జనవరి 2025లో. ఓకే, సో జనవరి 2025లో సో మాక్సిమం ఈ ఎగ్జామినేషన్ సో ఇన్ షెడ్యూల్, ఓకే, సో అంటే షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేసేదానికే ట్రై చేస్తారు. ఓకే, సో ఈ నోటిఫికేషన్ అయితే ఫిక్స్డ్ అనమాట, కానీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి అని చెప్పేసి చాలా మందికి తెలియదు. ఓకే, సో ఈవెన్ 180 టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 183+ అనేది మాత్రం కన్ఫర్మేషన్. అన్ని వాటికి మనకు కన్ఫర్మేషన్ వస్తుందా లేదా అనేది మాత్రం మనం వెయిట్ చేయాల్సిందే. ఓకే, సో 8th రోజు మనకు దీనికి సంబంధించిన అప్డేట్ అనేది కంపల్సరీగా తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఎనీహౌ దీనికంటే ఇంకా ఎర్లీగా వస్తే ఏదన్నా కానీ నేను కంపల్సరీగా మన వాట్సాప్ ఛానల్లో దీని గురించి అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సిమిలర్గా మనకి సో నెక్స్ట్ నోటిఫికేషన్ ఏంటంటే ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్. ఓకే, సో ఇక్కడ చాలా మంది అడుగుతున్నారు. ఓకే, సో కంబైన్డ్ ఎగ్జామినేషన్ వేటికి ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ డిస్కమ్స్ మాత్రమే, ఓకే, మనకు కంబైన్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్, ఓకే, సో ఈ రెండింటికి కలిపి మనకు కంబైన్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఓకే, సో ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీర్ మాత్రమే కాదు. ఓకే, సో మనకి సబ్ ఇంజనీర్ అయినా, ఓకే, సిమిలర్గా జూనియర్ లైన్మెన్స్ అయినా కానీ కంబైన్డ్ నోటిఫికేషన్ ఉంటుంది. ఓకే, సో అసిస్టెంట్ ఇంజనీర్ కి కంబైన్డ్ ఎగ్జామినేషన్, సో అలానే సబ్ ఇంజనీర్, ఓకే, సో సబ్ ఇంజనీర్ కూడా మనకి ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో, ఓకే, సో వాళ్ళకి మాత్రమే సబ్ ఇంజనీర్. ఓకే, సో రిమైనింగ్ సబ్ ఇంజనీర్ క్వాలిఫికేషన్ డిప్లొమా. ఓకే, సో డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత మనం వేరేది కంప్లీట్ చేస్తున్నా పర్లేదు. ఓకే, సో నెక్స్ట్ జూనియర్ లైన్మెన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఐటీఐ క్వాలిఫికేషన్. ఓకే, సో ఎవరికైతే ఐటీఐ ఉంటుందో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్, జేఎల్ఎం, ఓకే, సో ఈ మూడింటికి కలిపి. ఓకే, సో ఫస్ట్ ఇదొక ఎగ్జామినేషన్, ఇదొక ఎగ్జామినేషన్ ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ కంబైన్డ్ గా కండక్ట్ చేస్తున్నాయి. ఓకే, ఇక్కడ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ గురించి ఆల్రెడీ మన వాట్సాప్ ఛానల్లో ప్రీవియస్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ జేఎల్ఎం కి సంబంధించి 2000+ వేకెన్సీస్ మనకి ఓన్లీ ఎన్పీడీసీఎల్ కి సంబంధించి మాత్రమే ఉన్నాయి. ఓకే, సిమిలర్ గా ఎస్పీడీసీఎల్ సంబంధించి కూడా ఇంకొన్ని వేకెన్సీస్ అనేవి ఉంటాయి. ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ సబ్ ఇంజనీర్ వేకెన్సీస్ కూడా సో మనం ఇచ్చిన నోటీస్ లో ఆల్రెడీ ఉన్నాయన్నమాట. ఓకే, సో కానీ అట్ ప్రజెంట్, ఓకే, సో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏఈ ప్రీవియస్ గా మనకు తక్కువ వేకెన్సీస్ తో ఇవ్వడం జరిగింది. ఓకే, సో అరౌండ్ 10 వేకెన్సీస్ తో మాత్రమే మనకు అసిస్టెంట్ ఇంజనీర్ వేకెన్సీస్ ఇక్కడ చూపించారనమాట మన ఎన్పీడీసీఎల్ ఏదైతే నోటీస్ మనకు ప్రీవియస్ గా వచ్చిందో దాని నుంచి. కానీ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనం ఒకసారి చూసుకుంటే ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్, ఓకే, సో రెండింటిని కలిపి నేను చెప్తున్నా. ఓకే, సో అసిస్టెంట్ ఇంజనీర్ వేకెన్సీస్ నియర్ టు 90, ఓకే, సో 90 or 95+ వేకెన్సీస్ అనేవి మనకి సో అసిస్టెంట్ ఇంజనీర్
ఇంజనీర్ వేకెన్సీస్ ఉంటాయి. ఓకే, సో టోటల్గా రెండు వాటిల్లో కంబైన్డ్గా చెప్తున్నాను. ఓకే, ఎందుకంటే కంబైన్డ్ ఎగ్జామినేషన్ పెడుతున్నారు కాబట్టి సో రెండింటికి కలిపి 95+ వేకెన్సీస్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో ఈ సబ్ ఇంజనీర్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇప్పటి వరకు లేదు. ఓకే, ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అనేది సో ఓన్లీ ఎన్పిటిసిఎల్ సంబంధించి మాత్రమే సో ఈ వేకెన్సీస్ లిస్ట్ అనేది ఉందన్నమాట. ఓకే, అంటే గవర్నమెంట్కి వీళ్ళు అంటే మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారం వాళ్ళు రిక్రూట్ చేసుకోవాలి కాబట్టి సో వీళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఎన్ని వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసుకోవాలని చెప్పేసి. వన్స్ అగైన్ మనకు ఎస్పీడీసీఎల్ నుంచి ఎన్పిటిసిఎల్ నుంచి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా మన వాట్సాప్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో సిమిలర్గా మనకు జేఎల్ఎంలో ఓకే సో 2200 వేకెన్సీస్ అనేవి ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. ప్లస్ సో దానికంటే ఆల్మోస్ట్ డబుల్ వేకెన్సీస్. ఓకే, అంటే టోటల్గా నియర్ టు 4000 వేకెన్సీస్ మనకి జూనియర్ లైన్మెన్ నుంచి ఉండొచ్చు. ఓకే, సో దీని గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటే నేను చెప్తాను. ప్రీవియస్గా కూడా మీకు తెలుసు సో జూనియర్ లైన్మెన్కి ప్రీవియస్గా మనము సో ఓన్లీ గైడెన్స్ వరకు మాత్రమే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కంప్లీట్గా ఆన్లైన్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఎవరికైతే ఆఫ్లైన్ కూడా ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి మీ మా నెంబర్కి కాల్ చేసినారంటే దీని గురించి ఇన్ఫర్మేషన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, వీటికి సంబంధించి ఒకేసారి రిక్రూట్మెంట్ నోటీస్ అనేది వస్తుంది. ఓకే, సో నోటీస్ సో ఇక్కడ ఒక చిన్న రూమర్ ఏంటంటే ఓకే సో ఈ నోటిఫికేషన్ కొంత డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి. ఓకే, సో ఎందుకంటే ఇంకా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వేకెన్సీస్ గురించి గవర్నమెంట్కి వాళ్ళు సబ్మిట్ చేయలేదు. దాని తర్వాత ఫైనాన్షియల్గా అప్రూవల్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేదానికి 1.5 month మినిమం పట్టేదానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో ఒకవేళ ఈ నోటిఫికేషన్ ఎర్లీగా వచ్చినా కానీ మనకి అక్టోబర్ లాస్ట్ వీక్ ఓకే సో అక్టోబర్ లాస్ట్ వీక్లో వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో లాస్ట్ వీక్. సో ఇంకొకటి ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉంటుందా ఉండదా అని అడుగుతున్నారు. ఓకే, సో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ ఉంటుంది. ఓకే, సో రిక్రూట్మెంట్ చేయాల్సిందే ఎందుకంటే మనకు సో ఈ జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేశారు కాబట్టి సో ఈ నోటిఫికేషన్ కంపల్సరిగా వస్తుంది. ఓకే, సో సిమిలర్గా మనకు ఇంకొక వేకెన్సీస్ ఏంటంటే అసిస్టెంట్ ఇంజనీర్ ఓకే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సో ఏడబ్ల్యూ. ఓకే, సో ఏడబ్ల్యూకి సంబంధించి ఎక్కడంటే టీజీపీఎస్సీ నుంచి వచ్చే నోటిఫికేషన్. ఓకే, సో టీజీపీఎస్సీ నుంచి వచ్చే నోటిఫికేషన్ ఏంటంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఇది ఎలక్ట్రికల్కి ఉంటుంది, మెకానికల్కి ఉంటుంది, అలానే సివిల్ వాళ్ళకి కూడా ఉంటుంది. ఓకే, సో వీటిలో ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు. పర్టికులర్గా మనం ఎలక్ట్రికల్ వాళ్ళ గురించి మాట్లాడితే ఓకే సో నియర్ టు 60 వేకెన్సీస్ ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి మనకు తెలుసు. ఓకే, సో అంటే 60 వరకు మనకు పూర్తిగా తెలుసు ఖచ్చితంగా వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి. సో ఇవే కాకుండా కంపల్సరిగా ఇది 100 to 150 మధ్యలో ఉండడానికి హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఓన్లీ ఎలక్ట్రికల్కి సంబంధించిన వేకెన్సీస్. ఓకే, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సో ఓన్లీ ఎలక్ట్రికల్కి సంబంధించిన వేకెన్సీస్. సో రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ గురించి వన్స్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటేనే మీకు ఖచ్చితంగా వాట్సాప్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎనీహౌ ఇది టీజీపీఎస్సీ నుంచి వచ్చే ఏడబ్ల్యూ నోటిఫికేషన్. సిమిలర్గా అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్. ఓకే, సో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ పోస్ట్ అనమాట. ఓకే, సో మన తెలంగాణలో ప్రీవియస్గా ఇటువంటి నోటిఫికేషన్ ఈ రీసెంట్ ఇయర్స్లో అయితే మనకి అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ అనేది లేదనమాట. ఓకే, సో అందువల్లనే ఈ పోస్టుకు చాలా మంది ట్రై చేస్తారు. ఓకే, సో ఏజ్ లిమిట్ కూడా నియర్ టు 42 వరకు ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది వీటిని ట్రై చేస్తారు. ఓకే, దీనికి సంబంధించి సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ వరకు మాత్రమే ఉంది. ఓకే, సో వన్స్ దీని గురించి ఇంకొంత ఏదైనా డీటెయిల్స్ వచ్చినాయంటే నేను కంపల్సరిగా దీని గురించి మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ప్లస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో జనవరిలో మనకి ఎగ్జామినేషన్ ఉంది. ఓకే, సో జనవరిలో ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు 3 months టైం మాత్రమే ఉంది. ఓకే, సో దీని గురించి ఆలోచించండి. నోటిఫికేషన్స్ అయితే కంపల్సరిగా ఉన్నాయి. ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఎయిదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. ఓకే, సో మనకు ఆల్రెడీ ఆఫ్లైన్ క్రాష్ కోర్స్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఆల్రెడీ ప్రీవియస్గా మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. మీకు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరిగా ఆఫ్లైన్ క్రాష్ కోర్స్ గురించి ఒకసారి డీటెయిల్స్ అనేవి మా నెంబర్స్ కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ ఓకే ఫస్ట్ గైడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీరు ప్రాపర్గా గైడెన్స్ తీసుకొని ప్రిపేర్ అయినారంటే కంపల్సరిగా ఇటువంటి ఎగ్జామినేషన్స్ అనేవి కొట్టచ్చు. లేకుంటే బ్లైండ్గా మనం వెళ్తున్నామంటే ఏమవుతుందంటే సో ఆల్రెడీ ప్రీవియస్ నుంచి ట్రై చేసే వాళ్ళు సో 1 or 2 steps ముందే ఉంటారనమాట. ఓకే, సో అందువల్ల మనం ఏం చేయాలంటే సో ప్రాపర్ గైడెన్స్ ఫిక్స్డ్ టైమ్ లైన్స్లో మనం ప్రిపేర్ అవుతేనే ఓకే ఇటువంటి ఎగ్జామినేషన్స్ అనేవి మనం క్రాక్ చేయొచ్చు. ఓకే, సో 3 months ఆల్రెడీ నేను 100 days ప్రిపరేషన్ స్ట్రాటజీ అని చెప్పేసి చేశాను. ఓకే, సో చాలా మందికి తెలిసిండొచ్చు ఎలక్ట్రికల్కి సంబంధించి. ఓకే, సో ఎలక్ట్రికల్కి సంబంధించి సిమిలర్గా ఈసీఈకి సంబంధించి ఓకే సో 100 days ప్రిపరేషన్ స్ట్రాటజీ చేశాను అనమాట. ఒకసారి మీరు
మన ఛానల్లో చూసి ఒకసారి చూడండి, దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే చూడండి. సో నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ సబ్జెక్ట్స్, ఓకే, ఏ సబ్జెక్ట్స్ ఫస్ట్ చదవాలి, ఓకే, ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనం అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో ఎక్కడ నుంచి ప్రాక్టీస్ చేయాలి, ఓకే, సో గుర్తుపెట్టుకోండి ఒకటి, మెటీరియల్స్ వల్ల మనకి ఏమి ఉండదు. ఓకే, సో మెటీరియల్స్, ఓకే, సో అనలాగ్ ఎలక్ట్రానిక్స్ ఒక మెటీరియల్, నెట్వర్క్స్ ఒక మెటీరియల్, పవర్ సిస్టమ్ ఒక మెటీరియల్, కమ్యూనికేషన్స్ ఒక మెటీరియల్, ఇలా మెటీరియల్స్ చేయడం వల్ల ఏం యూజ్ లేదు. ఓకే, సో నేను ముందే చెప్తున్నాను, ఓకే, 100%, ఓకే, 100% మీరు ఎన్ని మెటీరియల్స్ అయినా తీసుకోండి, ఎక్కడి నుంచి అయినా మెటీరియల్స్ తీసుకోండి, 100% మీకు ఏది కూడా యూజ్ అవ్వదు. మరి ఏం యూజ్ అవుతాయి అని చెప్పేసి అంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఓకే, సో క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అయినా ఏ మెటీరియల్ మీరు చూసినా కానీ క్వశ్చన్స్. ఓకే, సో క్వశ్చన్స్, ఓన్లీ ప్రాబ్లమ్స్ అండ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకే, సో నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నేను ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను ఏ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అని చెప్పేసి, ఇంజనీరింగ్ సర్వీసెస్ క్వశ్చన్స్. ఓకే, సో ఒకటి సాల్వ్ చేయాల్సింది కంపల్సరీగా చేయాలి, ఇంజనీరింగ్ సర్వీసెస్ క్వశ్చన్స్. ఈ ఎగ్జామినేషన్స్లో ఏవైనా మనం డిస్కస్ చేస్తున్న ఈ ఎగ్జామినేషన్స్లో ఏదైనా ఒక్కటి మీరు కొట్టాలనుకున్నా కానీ, ఓకే, సో ఇంజనీరింగ్ సర్వీసెస్ క్వశ్చన్స్ కంపల్సరీగా చేయాలి. వీటితో పాటు ప్రజెంట్ ఇంక్రీజ్ అవుతున్న కాంపిటీషన్ బేస్ చేసుకొని చెప్తున్నాను, గేట్ 1 మార్క్ క్వశ్చన్స్ కంపల్సరీగా చేయాలి. ఓకే, సో గేట్ 1 మార్క్ క్వశ్చన్స్ ఆల్రెడీ మనం 1000 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ సో ట్రాన్స్కో అండ్ ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ అని చెప్పేసి సిరీస్ స్టార్ట్ చేసాము. ఒక వీడియో ఇప్పటి వరకు కంప్లీట్ అయిందనమాట. ఓకే, సో దీంట్లో కూడా మనం ఏం చేస్తామంటే మోస్ట్లీ గేట్ 1 మార్క్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, అంటే ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ మీకు ఇంపార్టెంట్ కాదనమాట జనరల్గా డైరెక్ట్గా, కానీ ఎక్స్ప్లెనేషన్స్ మేమైతే ఇస్తున్నామో అవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీరు రివిజన్ చేసుకునే దానికి ఈ 1000 క్వశ్చన్ సిరీస్, ప్రీవియస్గా మనం కంప్లీట్ చేసిన 500 క్వశ్చన్ సిరీస్, ఇవన్నీ కూడా చాలా బాగా యూటిలైజ్ అవుతాయనే ఉద్దేశంతో మాత్రమే మేము ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఎనీహౌ దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు మా నెంబర్స్తో మా టీమ్కి కాల్ చేసి మాట్లాడచ్చు. సో లేదా ఈవెన్ మీరు నా నెంబర్కైనా కాల్ చేసి మాట్లాడచ్చు. ఓకే, సో 8143841332. ఓకే, సో జస్ట్ ఒక మెసేజ్ లేదా ఈవెన్ కాల్ అయినా చేయొచ్చు. మీరు గైడెన్స్ గురించి అయితే కంపల్సరీగా చేయండి. ఓకే, సో ప్రాపర్గా గైడెన్స్ లేకనే చాలామంది సో 5 మార్క్స్లో 4 మార్క్స్లో, ఓకే, సో ఇట్లా చాలా తక్కువ మార్క్స్లో మిస్ అవుతున్నారు అనమాట. ఓకే, సో అందువల్లనే నేను చెప్తున్నా ప్రాపర్ గైడెన్స్ అనేది తీసుకోండి. మీ ప్రాబ్లం అంటే మీరు అనుకోవచ్చు, ఓకే, సో ఏమవుతుంది, సో జస్ట్ కొంచెమే కదా మనంతా మనం ఓవర్కమ్ చేయాలి అనేసి అనుకోవచ్చు అనమాట. సో నో ప్రాబ్లం, సో మీకు మంచి కాన్ఫిడెన్స్ ఉంటే నో ఇష్యూ. ఓకే, సో ఏదైనా కానీ కొన్ని మనం డిఫరెంట్ మెథడ్స్ ద్వారా ఓవర్కమ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో మీకు తెలిసినా లేకుంటే మీ సీనియర్స్ని అడిగి తెలుసుకోండి, లేకుంటే ఎవరైనా లెక్చరర్స్ని అడిగి తెలుసుకోండి. ఈవెన్ పాసిబిలిటీ ఏమైనా లేకున్నా కానీ మీరు మాతో మాట్లాడదని ట్రై చేయండి. ఓకే, సో ఎనివే ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా. సో దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మీకు కంపల్సరీగా వాట్సాప్ ఛానల్లో అలానే మన గోవిద్య యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఏడబ్ల్యూ కోర్స్ అలానే ఎవరైనా జెన్కో ట్రాన్స్కోకి ప్రిపేర్ అవ్వాలనుకున్నా కానీ, ఓకే, సో అంటే జెన్కో అంటే ప్రీవియస్గా కంప్లీట్ అయిన నోటిఫికేషన్ ఉంది. ఓకే, ట్రాన్స్కో ఆర్ ఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించిన ప్రిపరేషన్ ఏదైనా ఉంటా అంటే ఒక చేయాలనుకుంటే, ఓకే, కంపల్సరీగా మన యాప్లో గోవిద్య యాప్లో సో మీకు ఈ కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి, దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు మాతో మాట్లాడచ్చు. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్.